హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అటుకులు కొబ్బరి ఈ రెండు కాంబినేషన్లో ఒక స్పెషల్గా స్వీట్ తయారు చేసుకుందాం. పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగా సింపుల్గా వెరైటీగా చేసి చూడండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ముందు దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. ఈ అటుకుల్ని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మరీ పొడిలా కాకుండా కొంచెం బరకగా రవ్వలాగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. అలా అని మరీ లావుగా ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఈ అటుకుల పొడిని వేసేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ రవ్వగా ఉండాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని ఈ అటుకుల పొడిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇది కొబ్బరి కూర తయారు చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న అటుకుల పొడిలో ఈ కొబ్బరి ముక్కల్ని కూరని కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి తడిగా ఉండకూడదు, ఇలా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పొయ్యి మీద 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకోండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఇక్కడ మనకి బెల్లం పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. అలానే మరీ గట్టి పాకం కాకుండా మనకి గులాబ్ జామ్కి ఎలా వస్తుందో అలాగ పాకం వచ్చేలాగా, అంటే జస్ట్ మనం చేతితో పట్టుకున్నట్లయితే చేతికి అంటుకోవాలి. అలా అయ్యే వరకు మనం పాకం తయారు చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న కొబ్బరి అటుకుల పొడిలో కలిపేసుకోవాలి. ముందు ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు పాకం వేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా పాకం వేసిన తర్వాత చేత్తో కాకుండా స్పూన్తో కలుపుకోండి. చేత్తో అయితే వేడిగా ఉంటుంది, స్పూన్తో కలుపుకోండి. మొత్తం అంతా కూడా గడ్డలేమీ లేకుండా స్పూన్తో బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు చల్లారే వరకు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ఇలాగే డైరెక్ట్గా తినేవచ్చు. ఇలా తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగ కూడా తిని చూడండి. మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకోవచ్చు. మనం వినాయకుడు చేసే ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, కావాలనుకుంటే ఆ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేడైన తర్వాత దీనిపైన ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఉడికించిన అవసరం లేదు. ఆల్రెడీ మనం బెల్లం పాకం వేడిగానే వేసాం కాబట్టి ఆల్రెడీ మనకి వేడైపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అలా కూడా తినేవచ్చు. చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి రెడీ అయిపోయినట్లే. చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.